హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరు ఇంజనీర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళక ముందు వెరీ బిగ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ మై న్యూ సబ్స్క్రైబర్స్. అరౌండ్ 60+ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ అయ్యారు. చాలామంది లైక్ చేశారు, కామెంట్ చేశారు, ఎన్నో క్వశ్చన్స్ అడిగారు. అరౌండ్ 2500 వ్యూస్ పైన వెళ్ళింది వీడియో. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. సో వెరీ బిగ్ థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి వీడియోస్ కానీ నచ్చినట్టయితే ఆర్ నా కంటెంట్ ఏమైనా నచ్చినట్టయితే తప్పకుండా వీడియో షేర్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ని ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వమనండి, వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్. సో వెరీ బిగ్ థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్. సో ఇవాళ వీడియో వచ్చేసి iPhone 11 రివ్యూ. సో మీకు తెలిసిందే, అన్బాక్సింగ్ వీడియో చూసిన వారికి తెలిసిందే. సో రీసెంట్గా iPhone 11 తీసుకున్నా. సో అరౌండ్ 1 month అవుతుంది దీని రివ్యూ చేద్దామని చెప్పి. సో చాలామంది స్పెసిఫికేషన్స్ చెప్పమన్నారు ఈ iPhone 11 గురించి. సో యాపిల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి వన్ బై వన్ మీకు ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ అన్నవన్నీ నేను రీడౌట్ చేస్తాను. సో ఇన్ ఫ్యూచర్ ఇంకా మీకు ఏమైనా ఇంకా డీటెయిల్గా స్పెసిఫికేషన్స్ కావాలన్నా సరే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఇంకా డీటెయిల్గా కావాలంటే చూడొచ్చు. సో ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ చూస్తే నేను ఇప్పుడు మీకు ఆల్రెడీ వీడియోలో మీకు స్క్రీన్ షేర్ అనేది యాడ్ చేస్తాను. సో మీరు చూడండి. సో ఇది iPhone 11. సో మెయిన్గా మనకు వచ్చేసి 6 కలర్స్ వస్తుంది: బ్లాక్, గ్రీన్, ఎల్లో, పర్పుల్, రెడ్ అండ్ వైట్. సో నేను తీసుకున్నది ఏంటంటే గ్రీన్ కలర్ తీసుకున్నా. సో నేను తీసుకున్న వెర్షన్ 128 GB ఇప్పుడు నా దగ్గర ఉన్నది. సో మనకి అవైలబిలిటీ వచ్చేసి 64 GB, 128 అండ్ 256 GB 3 వేరియంట్స్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది. iPhone 11 వెయిట్ మనకి 194 grams ఉంటుంది. సో ఈ హైట్, విడ్త్, డెప్త్ అనేది మీరు చూసుకోవచ్చు. సో ఆయన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. మెయిన్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు డిస్ప్లే. సో ఈ డిస్ప్లే వచ్చేసి మనకి 6.1 inch LCD డిస్ప్లే. సో దీన్ని యాపిల్ వాడు ఏంటంటే లిక్విడ్ రెటినా HD డిస్ప్లే అంటాడు. సో మనం జనరల్గా చెప్పాలంటే LCD డిస్ప్లే, IPS LCD అంటారు. సో దీంట్లో అరౌండ్ 326 PPI అంటాడు. PPI అంటే పిక్సెల్స్ పర్ ఇంచ్. సో రిజల్యూషన్ వచ్చేసి మనకి దీన్ని HD అన్నాడు, కానీ ఇది 720p కంటే ఎక్కువ, 1080p కంటే తక్కువ. సో ఫుల్ HD అనలేము, కానీ అరౌండ్ నియర్ టు ద ఫుల్ హెచ్డి డిస్ప్లే. సో ఇది వచ్చేసి అరౌండ్ 1792/828 పిక్సెల్ రెజల్యూషన్ ఉంటుంది దీనికి. ఇది ట్రూ టోన్ అనేది యాపిల్ స్పెసిఫిక్ డిస్ప్లే ఉంటుంది, డిస్ప్లే టెక్నాలజీ. మనకి ఏ లైట్లో చూసినా కలర్స్ అన్ని యాక్యురేట్గా కనపడాలి అంటే ఈ ట్రూ టోన్ ఆన్ చేసుకోమంటాడు. సో అది ట్రూ టోన్ డిస్ప్లే ఉంటుంది. అది యాపిల్ వా టెక్నాలజీ. అది మ్యాక్బుక్లో కానీ ఐఫోన్స్లో కానీ ఇంట్లోనే అవైలబుల్ ఉంటుంది. సో దీని బ్రైట్నెస్ వచ్చేసి 625 nits మ్యాక్సిమం బ్రైట్నెస్. సో ఈ నా యూసేజ్ ప్రకారం ఏంటంటే అరౌండ్ సన్లైట్లోకి వెళ్ళినా సరే మనకి ఈ మ్యాక్సిమం బ్రైట్నెస్లో మనకి కంప్లీట్ క్లారిటీతో డిస్ప్లే కనబడుతుంది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఇది వాటర్ స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, అంటే లైట్గా వాటర్ పడిన, ఒక డస్ట్ ఉన్న, స్ప్లాష్ ఉన్న IP68 రేటింగ్ అంటారు. అంటే ఏం పాడవదు, వాటర్లో పడిపోయినా 30 minutes వరకు ఏమీ కాదు. నెక్స్ట్ దీంట్లో ఉండే చిప్ సెట్ ఏంటంటే A13 బయోనిక్ చిప్ అంటాడు. సో దీంట్లో పర్ఫార్మెన్స్ వైజ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. ఒక్క ల్యాగ్ లేదు. నేనైతే పవర్ యూజర్నే. సో నేను చాలా యాప్స్ వాడతాను, హెవీ యూసేజ్ ఉన్న యాప్స్ వాడతాను. సో మల్టీ టాస్కింగ్ చాలా ఎక్కువ చేస్తాను. సో అయినా సరే నాకు ఒక్క ల్యాగ్ కూడా అనిపించలేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 month అవుతుంది తీసుకొని. సో ఇప్పటివరకు పర్ఫార్మెన్స్ అయితే టాప్ క్లాస్ అనే చెప్పాలి. నెక్స్ట్ ద మెయిన్ పాయింట్ iPhone 11కి 10R డిఫరెన్స్ ఏంటంటే ఒక ఎక్స్ట్రా కెమెరా వచ్చింది 11లో, అల్ట్రా వైడ్ కెమెరా. సో కెమెరాలోకి వెళ్ళిపోతే మనకి డ్యూయల్ కెమెరా ఉంటుంది. ఒక మెయిన్ కెమెరా, ఒకటి అల్ట్రా వైడ్ కెమెరా. సో అల్ట్రా వైడ్ కెమెరా వచ్చేసి f2.4 అపర్చర్, మెయిన్ కెమెరా వచ్చేసి f1.8 అపర్చర్ ఉంటుంది. పోర్ట్రేట్ మోడ్లో ఏంటంటే iPhone 11లో ఇంతకుముందు ఓన్లీ మనుషులు, హ్యూమన్స్కి అవైలబుల్ ఉండేది పోర్ట్రేట్ మోడ్. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఆబ్జెక్ట్స్ కూడా డిటెక్ట్ చేస్తుంది పోర్ట్రేట్ మోడ్ iPhone 11లో. సో అదొక బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ నైట్ మోడ్, డీప్ ఫ్యూజన్ అనేవి కూడా మనకి కెమెరాలో మంచి పిక్చర్స్కి రావడానికి చాలా పెద్ద యూజ్ అవుతుంది. ఇది నైట్ మోడ్ అంటే మన నైట్ తీసిన పిక్చర్స్ కూడా మంచి హై క్వాలిటీతో, మనకి మంచి లైటింగ్తో ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది. డీప్ ఫ్యూజన్ అంటే ఇందాక న్యూరల్ ఇంజిన్ అని చూసి ఉంటారు మీరు A13 బయోనిక్ దగ్గర. ఇక్కడ న్యూరల్ ఇంజిన్ ఉంది కదా. న్యూరల్ ఇంజిన్ అంటే ఏం లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి డీప్ ఫ్యూజన్ టెక్నాలజీతో బెస్ట్ వెర్షన్ ఆఫ్ ద ఫోటో మనకి సెలెక్ట్ చేసి పంపిస్తుంది. ఇది ఓన్లీ వైడ్ కెమెరాలో అవైలబుల్ ఉంటుంది. సో స్మార్ట్ HDR ఇవన్నీ ఎక్స్ట్రా ఫీచర్స్ మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ వీడియో రికార్డింగ్లోకి వెళ్ళిపోతే బ్యాక్ కెమెరాలో 4K రికార్డింగ్ 24 FPS, 25, 30 అండ్ 60 FPS ఉంటుంది. 1080p అంటే ఫుల్ HD వీడియో రికార్డింగ్ 25, 30, 60 FPS అండ్ 720p వచ్చేసి 30 FPS. ఇవే మనకి వీడియో రికార్డింగ్లో అవైలబుల్ ఉన్న మోడ్స్. వీడియో రికార్డింగ్లో iPhone ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఎనీ స్మార్ట్ ఫోన్ కెమెరాలో ద బెస్ట్ ఫర్ వీడియో ఏంటంటే iPhone.
సో మీరు కనుక వీడియో రికార్డింగ్ పర్పస్ కోసం తీసుకోవాలి అనుకుంటే బిగ్ రికమెండేషన్ ఈ ఐఫోన్ అయితే. ఇంకా ట్రూ డెప్త్ కెమెరా అంటే ఏం కాదు, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చి 12 మెగాపిక్సెల్, దాని అపర్చర్ వచ్చేసి f2.2. సో ఫ్రంట్ ఫేసింగ్లో కూడా పోర్ట్రేట్ అవైలబిలిటీ ఉంది, దాంట్లో కూడా మనకి ఈ స్టూడియో ఎఫెక్ట్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. నెక్స్ట్ యానిమోజీ మెమోజీ అంటాడు, అంటే ఏం లేదు, కార్టూన్ మన ఫేస్ని యూజ్ చేసుకొని మనం ఒక కార్టూన్ క్యారెక్టర్ని డిజైన్ చేసుకోవచ్చు మన కెమెరాలో. సో దీంట్లో కూడా ఫ్రంట్ ఫేసింగ్లో 4K రికార్డింగ్ FPS ఉంది, నెక్స్ట్ 1080p రికార్డింగ్ కూడా ఉంది, స్లో మోషన్ సపోర్ట్ కూడా ఉంది. నెక్స్ట్ సెల్యులర్ అండ్ వైర్లెస్, దీంట్లో కూడా చాలామంది క్వశ్చన్స్ అడిగారు, కాకపోతే దీనిలో ఏంటంటే 5G సపోర్ట్ లేదు, ఓన్లీ 4G సపోర్ట్. సో మీరు అడిగిన క్వశ్చన్స్ iPhone 12 5G ఇవన్నీ కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను, సో లాస్ట్ వరకు చూడండి, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తా. సో iPhone 11 వరకు అయితే ఓన్లీ 4G వరకు సపోర్ట్ చేస్తుంది, ఇవైతే సపోర్ట్ చేసే బ్యాండ్స్. నెక్స్ట్ బ్యాటరీ వరకు వస్తే ది బెస్ట్ బ్యాటరీ లైఫ్ వరకు అని చెప్పొచ్చు. ఇంతకుముందు అయితే iPhone 10R అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చు బ్యాటరీ లైఫ్లో. ఇప్పుడు దీనిలో అయితే ఇంకా 10 hours వీడియో ప్లేబ్యాక్ టైం, అంటే 10 hours మీరు ఛార్జింగ్ పెట్టకుండా ఇది కంటిన్యూస్గా వర్క్ అవుతూనే ఉంటుంది. సో దట్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్, ఎందుకంటే సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఆప్టిమైజేషన్ అయితే ఎక్సలెంట్గా చేశాడు ఐఫోన్లో. iOS 13 కానీ 14 కానీ ఇప్పుడు చూస్తే iOS 14లో అయితే చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. నాకు అరౌండ్ అంటే 10 hours అని వీడిస్తాడు, కానీ ఇంత రాకపోయినా నాకైతే అరౌండ్ 1 day ఫుల్ కంప్లీట్ యూసేజ్తో వస్తుంది. నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను మీకు వీడియోలో. ఛార్జింగ్ వచ్చేసి మనకి బాక్స్లో ఓన్లీ వైర్ ఒకటే ఇస్తాడు, అడాప్టర్ ఇవ్వడు. సో అడాప్టర్ తీసుకోవాలి మనం. సో అడాప్టర్ వచ్చేసి మనకి సెపరేట్గా ఇక్కడ అన్నట్టు సోల్డ్ సెపరేట్లీ అన్నాడు. సో సెపరేట్గా తీసుకోవాలంటే మనకి యాపిల్ వెబ్సైట్లో అరౌండ్ 2000 రూపీస్ అని చూపిస్తుంది మనకి ఇండియా వెబ్సైట్లో. సో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ iOS 14 అయితే దీనిలో వస్తుంది iPhone 11లో. సో ఇది రీసెంట్గా వచ్చింది, బట్ లేటెస్ట్ iOS 14 అనేది దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ సిమ్ కార్డ్ వచ్చేసి డ్యూయల్ సిమ్ అంటాడు, కానీ మనకి అవైలబిలిటీ ఉండే స్లాట్ అయితే ఓన్లీ ఒకటే ఉంటుంది, నానో సిమ్. రెండోది ఏంటంటే ఈ సిమ్ ఫిజికల్గా అయితే ఓన్లీ 1 సిమ్ స్లాట్ ఉంటుంది. కొంతమంది అడిగారు హైబ్రిడ్ సిమ్ ఏమైనా ఉంటుందా, హైబ్రిడ్ స్లాట్ ఉంటుందా అని. మనకి నార్మల్గా దొరికే హైబ్రిడ్ స్లాట్స్ అయితే దీనిలో ఉండవు, ఓన్లీ నానో అవైలబుల్ ఉంటుంది. ఇవి మెయిన్ ఫీచర్స్. స్పెసిఫికేషన్స్ అయ్యాక ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళే టాపిక్ ఏంటంటే స్క్రీన్. సో ఇందాక చెప్పినట్టు స్పెసిఫికేషన్స్లో మనకి IPS LCD డిస్ప్లే స్క్రీన్ వస్తుంది, కానీ ఇప్పుడున్న అవైలబుల్ స్క్రీన్స్లో ద బెస్ట్ LCD డిస్ప్లే అంటే మనకి ఐఫోన్లో దొరుకుతుంది. వెరీ వెల్ ఆప్టిమైజ్డ్ స్క్రీన్, దగ్గరగా పరిశీలిస్తే తప్ప 1080p స్క్రీన్ అన్నట్టు మనకి తెలియదు, ఏదో ఫుల్ HD స్క్రీన్ లాగే ఉంటుంది. సో వెరీ వెరీ గుడ్ స్క్రీన్. మనకి 326 pixels per inch కూడా మనకి వెరీ హై క్లారిటీతో ఉంటుంది. దానికి తోడు దీనికి ఉన్న ఎక్స్ట్రా 625 nits బ్రైట్నెస్ కూడా మనకి బయట సన్లైట్కి వెళ్ళినా సరే ఎక్కడా సరే మనకి డిమ్ అయినట్టు, తక్కువ లైట్ ఉన్నట్టు కనిపించినట్టు ఏముండదు. వెరీ వెల్ ఆప్టిమైజ్డ్ స్క్రీన్. సో స్క్రీన్ వరకు అయితే బిగ్ థమ్స్ అప్. సో చాలా మంచి స్క్రీన్. కానీ iPhone 12లో ఏంటంటే దీనికంటే నెక్స్ట్ లెవెల్ స్క్రీన్ మనకు అవైలబిలిటీ ఉంది, OLED స్క్రీన్. సో అది దీనికంటే హయ్యర్ టెక్నాలజీ. సో అందుకే ద కాస్ట్ డిఫరెన్స్ కూడా మనకి ఎందుకు ఎక్కువ అంటే iPhone 12లో OLED స్క్రీన్ దొరుకుతుంది. బాగా ఎక్కువ టెక్నాలజీ యూజ్ చేసేవాళ్ళు, బాగా కెమెరాస్ వీడియోస్ చూసే వాళ్ళకైతే బాగా అడ్వాంటేజ్. కానీ నార్మల్ యూసేజ్కి, జస్ట్ వీడియో రికార్డింగ్కి అని చెప్పి ఫోన్ తీసుకునే వాళ్ళకైతే అంతవరకు ఎలక్కర్లా. iPhone 11 అయితే చాలా ఎక్కువ, వెరీ గుడ్ స్క్రీన్. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్కి వెళ్ళిపోతే మీకు స్క్రీన్ షాట్ పెడతాను ఇప్పుడు ఒక వీడియోలో. నాకైతే స్క్రీన్ ఆన్ టైం వచ్చేసి అరౌండ్ 7 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చేస్తుంది ఆన్ అండ్ యావరేజ్. అది విత్ హెవీ యూసేజ్. నేను లైక్ చాలా ఎక్కువ యాప్స్ వాడతాను, మల్టీ టాస్కింగ్ ఎక్కువ ఉంటుంది, వీడియోస్ ఎక్కువ చూస్తాను, నేను ఆఫీస్ మెయిల్స్ వాడతాను, ఎప్పుడు లైక్ వాట్సాప్ ఆన్లో ఉంటుంది, యూట్యూబ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ రన్ అవుతూ ఉంటాయి. సో ఇంత యూసేజ్లో కూడా నాకు అరౌండ్ 7 hours స్క్రీన్ ఆన్ టైం ఆన్ అండ్ యావరేజ్ వచ్చేస్తుంది. అండ్ లైక్ ఇందాక స్క్రీన్ షాట్లో మీకు ఏం కనిపిస్తుంది అంటే అరౌండ్ 11:30, 12కి నేను ఫుల్ 95-98% ఛార్జింగ్ పెడితే నాకు నెక్స్ట్ డే ఈవినింగ్ 9-9:30 వరకు నాకు కంప్లీట్ వచ్చేస్తుంది. మళ్ళీ ఛార్జింగ్ వచ్చేసి నెక్స్ట్ డే నైట్ 9:30కి పెట్టచ్చు. అప్పటి వరకు నేను వాడుకోవచ్చు. అరౌండ్ 24 hours వస్తుంది. దాంట్లో స్క్రీన్ ఆన్ టైం వచ్చేసి అరౌండ్ 7 hours. సో వెరీ గుడ్ స్క్రీన్ ఆన్ టైం. మనకి ఆ బ్యాటరీ mAh తక్కువ ఉన్నా సరే, ద కెపాసిటీ ఆఫ్ ద బ్యాటరీ తక్కువ ఉన్నా సరే, ద ఆప్టిమైజేషన్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ యాపిల్ వాడి చేసింది అయితే ఎక్సలెంట్ అనే చెప్పాలి. సో వెరీ గుడ్ ఆప్టిమైజేషన్, బ్యాటరీ లైఫ్ కూడా ఎక్సలెంట్గా వస్తుంది. సో దానికి తోడు మనకి ఛార్జింగ్ కూడా కరెక్ట్గా చేస్తే, అంటే వీడిచ్చిన ఛార్జర్స్, యాపిల్ వాడి ఛార్జర్స్ వాడి మనం కనుక ఛార్జింగ్ పెట్టుకున్నట్టయితే మనకి ఈజీగా ఒక 2-3 years అయితే ఈజీగా వచ్చేస్తుంది బ్యాటరీ లైఫ్. సో బ్యాటరీ లైఫ్ అయితే బిగ్ థమ్స్ అప్ ఫర్ iPhone 11. సో నెక్స్ట్ ఇప్పుడు మనం కెమెరాస్లోకి కానీ వెళ్ళిపోతే లైక్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఇప్పుడు iPhone 11 ఏంటంటే బికాస్ ఆఫ్ ద
అల్ట్రా వైడ్ కెమెరా. 10R అయితే ఓన్లీ సింగిల్ మెయిన్ కెమెరా ఉండేది బ్యాక్లో, ఇప్పుడు దానికి తోడు సెకండ్ అల్ట్రా వైడ్ కెమెరా యాడ్ చేశాడు. సో దీనివల్ల ఇమేజ్ క్వాలిటీ పెరిగింది. నెక్స్ట్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నైట్ మోడ్. సో ఈ నైట్ మోడ్లో మనకి లైక్ నైట్ టైం లో లైట్ కండిషన్స్లో తీసే ఫొటోస్లో మనకి నాయిస్లా వచ్చేసి డల్గా ఎలా ఉంటుంది. బట్ ఈ ఐఫోన్ లెవెల్ నుంచి మనకి ఏంటంటే లైక్ బికాస్ ఆఫ్ సెకండ్ కెమెరా మనకి వెరీ గుడ్ నైట్ మోడ్ ఫొటోస్ వస్తున్నాయి. దానికి తోడు మనకి క్వాలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. లైక్ ద పోర్ట్రేట్ షాట్స్ తీసుకున్నప్పుడు కానీ, కాంట్రాస్ట్ సీన్స్లో కానీ, లైక్ లో లైట్ కండిషన్స్లో కానీ, డైనమిక్ రేంజ్లో లైక్ సన్లైట్లో తీసిన ఫొటోస్ కానీ చాలా మంచి అవుట్పుట్స్ వచ్చినాయి. సో కుదిరితే మీకు వీడియోలో లైక్ కొన్ని ఇమేజెస్ యాడ్ చేస్తాను, సో అవి కూడా చూడండి. లైక్ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. కెమెరా వైజ్ అయితే ఇంకా ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఐఫోన్ 11 సరిపోతుంది. ఐఫోన్ 11 ప్రోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అది థర్డ్ కెమెరా కోసం. సో టెలిఫోటో లెన్స్. సో టెలిఫోటో కావాలి అనిపిస్తే వెళ్ళొచ్చు, బట్ నన్ను అడిగితే టెలిఫోటో లెన్స్ అంత యూజ్ అయితే అవసరం లేదు. సో అల్ట్రా వైడ్ మనకి మెయిన్ కెమెరాస్తో మనకి చాలా యూజ్ అయితే సరిపోతుంది. బట్ ఇన్ కేస్ ఇంకా హై లెవెల్ ప్రో లెవెల్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ కావాలనుకున్న వాళ్ళు మనం ఐఫోన్ 11 ప్రోకి వెళ్ళొచ్చు, 11 ప్రో మ్యాక్స్కి కూడా. బట్ జనరిక్ యూజ్, నార్మల్ వీడియో షూటింగ్ అండ్ కెమెరాస్ వర్క్ అయితే ఐఫోన్ 11 చాలా సరిపోతుంది. సో కెమెరాస్ వైజ్ అయితే మంచి పర్ఫార్మెన్స్. ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే మీరు ఐఫోన్ 11 తీసుకోవాలా వద్దా అనుకున్న వాళ్ళకి ఫైనల్గా నేనేం చెప్తానంటే, లైక్ మీకు బడ్జెట్ ఉండి లైక్ వీడియోగ్రఫీ కానీ లేదంటే ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉండి ఐఫోన్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇది ఐఫోన్ 11 బిగ్ రికమెండేషన్, తప్పకుండా తీసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ లేదు, అంత బడ్జెట్ లేదు మాకు కానీ ఐఫోన్ తీసుకోవాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళకైతే ఐఫోన్ 10R సజెస్ట్ చేస్తాను. ఇంకా మొన్న జరిగిన రిపబ్లిక్ డే సేల్స్ కానీ ఇన్ ఫ్యూచర్లో వచ్చే ఆఫర్స్లో కానీ ఐఫోన్ 10R ఇంకా అరౌండ్ 36,000-37,000 అయితే అవైలబుల్ వచ్చేస్తుంది, 64GB. సో ఎంట్రీ లెవెల్ వాళ్ళకి ఫస్ట్ ఐఫోన్ తీసుకునే వాళ్ళకైతే ఐఫోన్ 10R బిగ్ రికమెండేషన్. ఓన్లీ డిఫరెన్స్ ఐఫోన్ 10Rకి 11కి మనకి డిఫరెన్స్ ఏంటంటే ఒక కెమెరా ఒకటే డిఫరెన్స్, ఎక్స్ట్రా డిఫరెన్స్. నెక్స్ట్ ఐఫోన్ 10Rలో 3GB ర్యామే ఉంటుంది, కానీ ఐఫోన్ 11లో అయితే 4GB ర్యామ్ ఇంక్లూడ్ చేశాడు. సో అంతకుమించి నెక్స్ట్ చిప్ డిఫరెన్స్ ఇందాక చెప్పినట్టు A13 అండ్ A12 బయోనిక్ చిప్ సెట్ ఒక డిఫరెన్స్, కానీ పెర్ఫార్మెన్స్లో అయితే మీరు ఏమీ అబ్జర్వ్ చేయరు. లైక్ ఐఫోన్ 10R ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుందో ఐఫోన్ 11 ఇంచుమించు మీకు అదే పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తుంది. ఐఫోన్ 11లో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉన్నా సరే మీరు 10R వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్, దానిలో మీరేమీ ఇబ్బంది పడక్కర్లా. సో స్టార్టింగ్లో ఎంట్రీ లెవెల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఐఫోన్ తీసుకునే వాళ్ళకి ఐఫోన్ 10R అనేది బిగ్ సజెషన్. లేదు మాకు బడ్జెట్ ఉంది అని ఇంకో కెమెరా కూడా కావాలి, వీడియోగ్రఫీ చేస్తాను అనుకున్న వాళ్ళకైతే ఐఫోన్ 11 తప్పకుండా ఐఫోన్ 11 తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. సో మీరు తీసుకోవాలా వద్దా అనే డౌట్ ఉంటే మాత్రం ఇందాక చెప్పినట్టు బడ్జెట్ ఉంటే ఐఫోన్ 11కి వెళ్ళిపోవచ్చు. లేదు కొంచెం తక్కువ బడ్జెట్ ఉంది అంటే ఐఫోన్ 10R తీసుకున్నా మీరు సాటిస్ఫై అవుతారు. సో రెండు ఈక్వలే. సో డిపెండింగ్ ఆన్ ద బడ్జెట్ మీరు 10R కానీ ఐఫోన్ 11 కానీ తీసుకోవచ్చు. సో నా వరకు ఏంటంటే ఐఫోన్ 11 బిగ్ రికమెండేషన్. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే మనకి నాకు చాలామంది క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు. ఈ క్వశ్చన్స్ నేను అరౌండ్ ఒక 4 క్వశ్చన్స్ పికప్ చేశాను, 4 to 5 క్వశ్చన్స్, ఇవి ఆన్సర్ చేస్తాను. సో ఇవి ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ కాబట్టి ఇవి ఆన్సర్ చేస్తున్నాను. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కింద రివ్యూలో మెన్షన్ చేయండి, దానికి సరిపడే సెపరేట్ వీడియో చేస్తాను. ఓన్లీ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఐఫోన్ 11 ఏమైనా ఉంటే తప్పకుండా అడగండి, అవి ఇంక్లూడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే లైక్ అందరూ అడిగేదే 5G ఐఫోన్ 11లో 5G సపోర్ట్ ఉందా, ఇంకొక 1 yearలో ఇండియాలో 5G వచ్చేస్తుంది కదా, ఐఫోన్ 11 సపోర్ట్ చేస్తుందా, లేదంటే ఐఫోన్ 12 తీసుకోవడం బెటరా 5G కోసం అని చెప్పేసి అడిగారు. సో ఫస్ట్ ఇప్పుడు ఐఫోన్ 11లో 5G సపోర్ట్ లేదు. సో ఈవెన్ దో 5G ఇండియాలో 5G వచ్చినా సరే మనకి 4G బ్యాండ్స్ అయితే అవైలబిలిటీగానే ఉంటుంది. మీరు యాజ్ ఇట్ ఈస్ ఐఫోన్ 11 వాడుకోవచ్చు, 4G సపోర్ట్ అయితే ఉంటుంది. కానీ 5G ఇండియాలో నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుందని చెప్పినా సరే ఇండియాలో మొత్తం మన ఉండే ఏరియాస్ అన్నిటికి స్ప్రెడ్ అవ్వడానికి ఇంకో 2-3 years ఈజీగా పడుతుంది. మనం 4G చూస్తే ఆల్మోస్ట్ 4-5 years బ్యాక్ నుంచి 4G చేస్తే ఇప్పటికీ ఒక యావరేజ్ పర్ఫార్మెన్స్ వచ్చింది. కొన్ని చోట్ల హై లెవెల్ ఉంటుంది, కొన్ని చోట్ల ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. అలాగే 5G కూడా ఇండియాలో నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తుంది అన్నా సరే సిటీస్లో ఎక్కడో మేజర్ సిటీస్లో వస్తాయి. సో మనం ఉండే ప్లేస్లు అన్నిటికీ ఇండియా వైడ్ రావాలి అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 years టైం పడుతుంది. సో ఈ లోపల మీరు ఐఫోన్ 11 తీసుకుని వాడుకుని 4-5 years ఈజీగా వాడుకుని నెక్స్ట్ తర్వాత వచ్చి ఐఫోన్ 14, 15, 16 తీసుకోవచ్చు. సో ఓన్లీ 5G కోసమే ఐఫోన్ 12 అయితే వెళ్ళక్కర్లేదు, ఈజీగా ఐఫోన్ 11 వాడుకోవచ్చు. ఐఫోన్ 11లో మనకి 4G సపోర్ట్ చేస్తుంది, సిమ్ కూడా మనకి పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఐఫోన్ 11 ఎందుకు తీసుకున్నారు, ఐఫోన్ 12 రిలీజ్ అయింది కదా, ఐఫోన్ 12 తీసుకోవచ్చు కదా అని చాలామంది అడిగారు. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఐఫోన్ 11కి ఐఫోన్ 12కి లైక్ స్క్రీన్ దాకా చెప్పినట్టు ఒక LCD వచ్చేసి నెక్స్ట్ OLED స్క్రీన్స్.
స్క్రీన్ డిస్ప్లే టెక్నాలజీ పెరిగింది. సో మంచి స్క్రీన్ దొరుకుతుంది iPhone 12లో, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి A14 బయోనిక్ చిప్. మనకి iPhone 11లో A13 ఉంటుంది, iPhone 12లో A14 ఉంటుంది. సో A14 బయోనిక్ చిప్లో పర్ఫార్మెన్స్ ఇంకా పెరుగుతుంది అంటాడు. సో నాకు iPhone 11 నాకు పర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కడ ఏ ల్యాగ్ అయితే లేదు, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంది. సో అంతకుమించి పర్ఫార్మెన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు. ఉన్నా సరే ఉంటే ప్లస్సే, కాకపోతే నాకు అంత అయితే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి 5G. ఇప్పుడు ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో చెప్పినట్టు 5G కోసం స్పెసిఫిక్గా iPhone 12 అయితే తీసుకోగలను. నాకు 4G చాలు. ఇంకా మా ఏరియాలో 4G కొంచెం అటు ఇటుగా వస్తుంది. సో 5G తీసేసుకుని నెక్స్ట్ 4-5 ఇయర్స్లో వచ్చే 5G కోసం ఇప్పుడే అంత ఇన్వెస్ట్ అయితే అవసరం లేదు నాకు. సో పైగా దానికోసం ఇప్పుడు అరౌండ్ ఇది నాకు 51,000కి అవైలబుల్ ఉండే iPhone 11 మనకి iPhone 12 తీసుకుంటే 78,000-80,000 అవుతుంది. అరౌండ్ 25,000 to 30,000 ఎక్స్ట్రా పెట్టి ఎక్స్ట్రా ఈ జస్ట్ స్క్రీన్ 5G అండ్ పర్ఫార్మెన్స్ కోసం ఇంత 30,000 అయితే అవసరం లేదు నన్ను అడిగితే. సో పర్సనల్గా నా వరకు అయితే నాకైతే అంత యూజ్ లేదు ఆ 3 పాయింట్స్. సో అందుకని చెప్పి iPhone 11 బెటర్ డీల్ అనిపించింది నాకు. సో నా వరకు అయితే అది. సో మీకు కనుక స్క్రీన్ కానీ లేదంటే ఇంకా హెవీ లెవెల్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఎక్స్ట్రా బడ్జెట్ కూడా ఉంది అనుకుంటే iPhone 12కే వెళ్ళొచ్చు. దాంట్లో కూడా ఒక రీడిజైన్ కూడా వచ్చింది. ఇప్పుడు iPhone 11తో కంపేర్ చేస్తే iPhone 12 కొంచెం కాంపాక్ట్గా స్క్వేర్ లెవెల్ ఎడ్జెస్ వచ్చి ఫీలింగ్ హోల్డ్ చేసుకోవడానికి అది బాగుంటుంది. సో కొంతమందికి అది నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. సో డిపెండింగ్ ఆన్ పర్సనల్ ప్రిఫరెన్స్. ఎవరికైతే ఆ బాక్స్ షేప్ లాంటిది అలాంటి చేసుకోవాలనుకున్న వాళ్ళకి iPhone 12 తీసుకోవచ్చు. బట్ నా వరకు ఏంటంటే iPhone 11 అనేది మోర్ దాన్ సఫిషియెంట్. నా యూసేజ్కి ఎంత పవర్ యూసేజ్ వాడినా నా వరకు సరిపోతుంది. సో అందుకని చెప్పి నేను ఇంకెళ్ళలేదు iPhone 12కి. నెక్స్ట్ వచ్చేసి సిమ్. ఇందాక ఒకటి చెప్పినట్టు హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంటుందా అని అడిగారు. ఒకటి హైబ్రిడ్ సిమ్ ఏమి ఉండదండి దీంట్లో. నార్మల్ ఒక సింగిల్ సిమ్ లాగే ఉంటుంది. కాకపోతే డ్యూయల్ సిమ్ ఏంటంటే ఈ సిమ్ అంటే ఎలక్ట్రానిక్ సిమ్. మనం ఫిజికల్గా సిమ్ అయితే పెట్టక్కర్లేదు, బట్ ఆపరేటర్ మనకు కోడ్ ఇస్తాడు, దాని ద్వారా మనం ఈ సిమ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఒకటి ఫిజికల్ సిమ్, ఒకటేమో ఎలక్ట్రానిక్ సిమ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పెర్ఫార్మెన్స్. మనకి మల్టీ టాస్కింగ్లో మనకి పెర్ఫార్మెన్స్ గేమ్స్ వాడినప్పుడు మనకి హోల్డ్ చేస్తుందా ర్యామ్లో, లేదంటే రీలోడ్ అయిపోతున్నాయి యాప్స్ అని కొంతమంది అడిగారు. లేదండి, నేను ఆల్మోస్ట్ ఒక 20 యాప్స్ నేను ఆన్ చేసి వాడుతూ ఉండగా నేను ఆన్ చేసి ఉంచాను. స్టిల్ ఆ 20 యాప్స్ అయ్యాక మళ్ళీ ఫస్ట్ యాప్కి వెళ్ళినా సరే ఫస్ట్ యాప్ స్టిల్ యాప్ మెమరీలోనే హోల్డ్ చేసుకుని ఉంది. సో రీలోడ్ అయ్యే ఆప్షన్ అయితే లేదు. సో వెరీ గుడ్ ర్యామ్ మేనేజ్మెంట్ దీనిలో. సో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ఎక్సలెంట్ అనే చెప్పాలి. ఆప్టిమైజేషన్ అయితే చాలా బాగుంది iPhoneలో. నెక్స్ట్ రీసెంట్గా వచ్చిన iOS 14 వల్ల ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అయిందనే చెప్పాలి. సో ర్యామ్ మేనేజ్మెంట్ ఎక్సలెంట్, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. నా వరకు అయితే ఎక్కడ ల్యాగ్ రాలేదు, అన్నీ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తుంది. ఎక్కువ ఏ టాస్క్ వాడినా బ్యాటరీ లైఫ్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. సో ఇవన్నీ క్వశ్చన్స్. ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటాయి స్పెసిఫిక్ టు iPhone 11 ఆర్ యాపిల్ స్పెసిఫిక్గా ఎనీ ఐఫోన్ గురించి కానీ లేదంటే యాపిల్ iOS గురించి కానీ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా కింద మెన్షన్ చేయండి కమెంట్స్లో. నేను స్పెసిఫిక్గా ఇంకొక వీడియో ఏమైనా కావాలి అనుకున్నా సరే నాకు చెప్పండి. అంటే నేను క్వశ్చన్స్ అయితే బాగా వచ్చినాయి, చేద్దామని అనుకుంటున్నాను సెపరేట్ వీడియో. మీకు కావాలా సెపరేట్ వీడియో, లేదంటే కమెంట్స్లో రిప్లై చేస్తే సరిపోతుందా అని చెప్పండి. దాన్ని బట్టి మీరు ఇచ్చిన కమెంట్స్ని బట్టి ఇంకొక సెపరేట్ వీడియో చేస్తాను, లేదంటే ఓన్లీ స్పెసిఫిక్ టు క్వశ్చన్స్ ఆన్ iPhone 11 ఆర్ యాపిల్ అని చెప్పేసి. ఇవన్నీ క్వశ్చన్స్. ఇంకేమైనా ఉంటే సరే అడగండి. ఇప్పుడు రీసెంట్గా మ్యాక్బుక్ ఒకటి తీసుకున్నాను, M1 మ్యాక్బుక్ ప్రో. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కూడా అదే M1 మ్యాక్బుక్ ప్రో. రీసెంట్గా యాపిల్ లాంచ్ చేసింది. దీని అన్బాక్సింగ్, దీని వీడియో కూడా ఒకటి చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు నా దగ్గర యాపిల్ వాచ్ సిరీస్ 3 ఒకటి ఉంది. ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి వాడుతున్నాను. అది కూడా ఒక వీడియో చేద్దామని ఉంది. 2021లో యాపిల్ వాచ్ సిరీస్ 3 తీసుకోవచ్చా లేదా, మనకి ఎలా పనిచేస్తుంది, పెర్ఫార్మెన్స్ వైజ్ ఓకేనా, ఇలాంటి వీడియో కూడా ఉంది. ఇలా 2-3 వీడియోస్ అయితే పైప్ లైన్లో ఉన్నాయి. సో ఏ వీడియో ఫస్ట్ చేయమంటారు అనేది మీరే చెప్పండి. మ్యాక్బుక్ ప్రో వీడియో చేయమంటారా, యాపిల్ వాచ్ వీడియో చేయమంటారా, ఆర్ iPhone 11కి సంబంధించిన క్వశ్చన్స్ ఆ వీడియో ముందు పెట్టమంటారా. సో మీరు కమెంట్స్లో మెన్షన్ చేస్తే సో దాన్ని బట్టి నేను కూడా ప్లాన్ చేసుకుని ఆ వీడియోస్ రిలీజ్ చేస్తాను. సో ఫైనల్గా ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే, నా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా వీడియోస్ తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. సో నాకు యూట్యూబ్లో వచ్చిన డేటా ఏంటంటే, నాకు ఇప్పుడు చూసిన అరౌండ్ చాలామందిలో ఓన్లీ 2% నాకు సబ్స్క్రైబ్ అయ్యారు. మిగతా 98% సబ్స్క్రైబ్ అవ్వకుండానే చూస్తున్నారు. వెరీ గుడ్. మీరు చూడండి, నచ్చితే మటుకు తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. నచ్చకపోతే నేను సబ్స్క్రైబ్ అవ్వమని నేను చెప్పను, నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. సో డిపెండింగ్ ఆన్ యువర్ ఫీడ్బ్యాక్, మీరు చెప్పే ఫీడ్బ్యాక్ బట్టి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. సో తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.